సింగు బోర్డర్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. ఈ రైతు ఉద్యమానికి పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రెసిడెంట్ సుఖీందర్ సింగ్ సబ్రా నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ ఆందోళనలో 200 మంది రైతు సంఘాలు పాల్గొన్నాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన ఆందోళనను పూర్తి చేయడానికి 9 రాష్ట్రాల రైతు సంఘాలు ముందుకు వచ్చాయి. పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలు ఆందోళనకు సిద్దమయ్యాయి. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టం తేవాలి అని, రుణమాఫీ, పింఛన్లు తదితర డిమాండ్లను నెరవేర్చాలి అని కోరుతూ పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాలు నేడు చలో ఢిల్లీ కార్యక్రమం తలపెట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. నగరాన్ని అష్టదిగ్బంధం చేశాయి. దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలయ్యేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ, పంజాబ్, హర్యానాతో ఉన్న సరిహద్దుల్లో జాతీయ రహదారులను పూర్తిగా మూసివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మొత్తం ఢిల్లీ అంతా కూడా అష్టదిగ్బంధనం చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా రైతులు ఒక ఆందోళన చేపట్టారు. ఆందోళనకు చలో ఢిల్లీ పేట మరోసారి ఆందోళన స్వీకారం చుట్టారు. ఇక సింగు బార్డర్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగుతుంది. మరోవైపు టిక్రీ బార్డర్ కావచ్చు, హర్యానా బార్డర్ కావచ్చు, ఇక ఢిల్లీలోని గాజీపూర్ బార్డర్ కావచ్చు, ప్రధాన ఏరియాలలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున గతంలో చూసాము, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నాటి సందర్భంలో దాదాపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం గాజీపూర్ బార్డర్లో ఉన్నాం. గాజీపూర్ బార్డర్లో తాజా పరిస్థితిని మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. పెద్ద ఎత్తున రైతులు ఎవరు కూడా రోడ్లపైకి రాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. భారీ క్రేట్లతో పాటు మరోవైపు సిమెంట్ దిమ్మెలతో పాటు పెద్ద పెద్ద ట్రక్కుల్ని సైతం కూడా రోడ్డుకు అడ్డంగా పెట్టిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఎక్కడ చూసినా కానీ గాజీపూర్ బార్డర్లో పోలీసుల మయమే కనిపిస్తుంది. ఇక మరోవైపు చూడొచ్చు, అనేక ఏరియాలలో కూడా ఇలాంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. మరోవైపు చూడొచ్చు, ఢిల్లీ పోలీసుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు. సిఆర్పిఎఫ్ బలగాలే కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పోలీసుకు సంబంధించిన వారు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా రైతులు ఎవరు కూడా ఢిల్లీ వైపు రాకుండా ఉండేందుకు అనేక చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, రైతుల ప్రధాన డిమాండ్లు కనీస మద్దతు ధర ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతులపై కేసులను ఎత్తివేయాలి, అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రైతులకు, రైతు కూలీలకు పెన్షన్లు, లఖింపూర్ ఘటనలో చనిపోయిన వారిని ఆదుకోవాలి. అదేవిధంగా నాటి వ్యవసాయ చట్టాల సందర్భంలో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో చనిపోయిన రైతులను సైతం కూడా ఆదుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. అందులో భాగంగానే రైతులు కూడా ఈరోజు ధర్నా చేపట్టేందుకు ఒక ర్యాలీకి థ్యాంక్ యూ సతీష్.